ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు, దేవుడు ఎవరిని అసహ్యించుకుంటాడు, షార్ట్కట్లో తెలుసుకుందాం. సామెతలు 3వ అధ్యాయము 32వ వచనం. కుటిల వర్తనులంటే యెహోవాకు అసహ్యం అంట. యథార్థంగా ఉన్న వాళ్ళతో మాత్రమే దేవుడు తోడుగా ఉంటాడంట. కుటిల వర్తనులు అంటే అడ్డదారులు తొక్కేవాళ్ళు, లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఒకలాగా బిహేవ్ చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, వీళ్ళందరూ కుటిల వర్తనులు లిస్టులోకి వస్తారు. యథార్థవంతులు అంటే ఎవరు? మనం ప్రార్థన చేసుకున్న చాలామంది కొన్ని విషయాల్లో కొన్ని తప్పులు చేసేస్తూ ఉంటారు. ప్రార్థన చేసుకుని ఉద్యోగానికి వెళ్తారు, ఏదో 2 రూపాయలు కట్టమన్నాడు కదా అని చెప్పి ప్రార్థన చేసుకొని వెళ్ళాం, 2 రూపాయలు కట్టేద్దామని కట్టేస్తారు, ఉద్యోగం వచ్చేస్తుంది. వాళ్ళు అనుకుంటారు ప్రార్థన చేసాం, 2 రూపాయలు కట్టమన్నాడు, ఉద్యోగం వచ్చేసింది కదా, ఇలాంటివి చూడకూడదు అంటారు. యథార్థవంతుడు అంటే ఎవరంటే దేవుడు ఏం చెప్తున్నాడో అది చేసేవాడు మాత్రమే యథార్థవంతుడు. నువ్వు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళావు, వాళ్ళు లంచం ఇవ్వమన్నాడు, ఇవ్వకు, దేవుడు ఇవ్వద్దు అన్నప్పుడు నువ్వు ఇవ్వకూడదంటే తిరిగి వచ్చేయి. నువ్వు తిరిగి వచ్చేస్తే దేవుడికి అంతకన్నా మంచి ఉద్యోగం ఇస్తానంటున్నాడు దేవుడు. కానీ జనాలు ఏం చేస్తారంటే రాంగ్ రూట్లో వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళతో దేవుడు తోడుండడంట. యథార్థంగా అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే నేను యథార్థంగా మాత్రమే ఉండాలి, నా దేవుడికి నేను నమ్మకంగా ఉండాలి, నా దేవుడు ఇలాగే ఉండమన్నాడు కాబట్టి నేను ఇలాగే ఉంటాను, అయితే చావనైనా చేస్తాను కానీ రాంగ్ రూట్లో మాత్రం వెళ్ళను అని చెప్పి ఎవరైతే నిలకడగా ఉండి నీతిగా న్యాయంగా యథార్థంగా ఉంటారో వాళ్ళకి వచ్చిన ఉద్యోగంలో కూడా ఎంత పెద్దవాళ్ళు, ఎంత పై అధికారులు ఏ మోసం చేయమన్నా సరే నేను యెహోవాకు భయపడేవాడిని, నేను మోసం చేయను అని చెప్పి నిలకడగా ఉంటారో వాళ్ళతో దేవుడు తోడుగా ఉంటానంటున్నాడు. దేవుడే తోడుగా ఉన్నప్పుడు మనం ఎవరికి కూడా భయపడక్కర్లేదు. కాబట్టి ఎవరైతే ఎంత కష్టమైన స్థితి వచ్చినా, ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చినా నీతిగా న్యాయంగా యథార్థంగా ఉంటారో వాళ్ళతోటి దేవుడు ఉంటానంటున్నాడు. వీళ్ళే యథార్థవంతులు. గుర్తుపెట్టుకోండి, దేవుడికి ఇష్టంగా ఉంటేనే మనం బ్రతకగలం, సంతోషంగా బ్రతకగలం. మనకు సంతోషం లేదు కానీ మనం బ్రతికేస్తున్నాం, ఎందుకు బ్రతుకుతున్నాం మనకు తెలియదు అని ఉంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం అంటే దేవుడికి ఇష్టం లేని పనులు ఏవో చేసేస్తున్నామనే. బట్ ఒకసారి చెక్ చేసుకోండి, జీవితం ఎలా ఉందో చెక్ చేసుకోండి, అన్నీ సరి చేసుకోండి. కుటిల వర్తుల్లాగా దయచేసి ఉండకండి, యథార్థంగా ఉండండి, దేవుడికి ఇష్టంగా ఉండండి, సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా బ్రతకండి. గాడ్ బ్లెస్ యూ.